జోజో టీవీ. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు, చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీపైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి, నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకుని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది, అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్ల సింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అడవిలో ఒక పెద్ద నది ఉండేది. అందులో చాలా ముసళ్ళు ఉండేవి. ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి. అందులో ఒక కోతి, దాని పేరు పీకు. అది అన్ని ముసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది. పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి అని. ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటిపండు తింటూ ఉండగా దానికి అప్పుడే 3 రంగుల మొసళ్ళు కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో, ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి గులాబీ రంగులో ఉంది. ఆ 3 రంగుల మొసళ్ళని చూసి పీకు ఆశ్చర్యపోతుంది. అలా తింటూ ఉండగా సగం అరటిపండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అది గట్టిగా అరుస్తుంది, అరే ఇదేంటి? ఇప్పటి వరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నా కళను ఎవరైనా మోసం చేస్తున్నారా? ఇలా 3 రంగుల మొసళ్ళున్నాయి. నలుపు, తెలుపు, ఇంకా గులాబీ రంగు. నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి.
లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. పీకు వెంటనే పరిగెడుతూ వెళ్లి దాని స్నేహితులందరికీ చెప్తాడు. నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు. అరే త్వరగా పదండి, అవి వస్తూనే ఉంటాయి. నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను. అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి, అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది. అంతే, అంతలోపే ఆ 3 మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి. నదిలో ఉన్న మొసళ్ళన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద మొసలి బయటికి వచ్చి ఆ 3 మొసళ్ళకు నమస్కారం చెప్తూ ఇలా అంటుంది. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు, కానీ రంగులతో ఉన్నారు. దయచేసి మీ గురించి చెప్పండి. 3 రంగుల మొసళ్ళలో నుండి ఒక తెలుపు మొసలి ముందుకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది. నా పేరు సీతారాం. మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు, కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే. యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు. మాకు సహాయం చేయడానికి ఒక దేవత మొసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది, ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని. నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మాకు అనుమతినివ్వండి. ముసలి మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది. ఇంకా వాటిని నీటిలోకి వెళ్ళమని చెప్తుంది. నీటిలోకి వెళ్ళిన వెంటనే ఆ 3 మొసళ్ళు మళ్లీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి. అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే, సింహం మిత్రుడు బిజ్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీపైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి? నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకుని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది. అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు.
ఎవరి మొహమైతే సింహంలాగా ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికి అనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మాయా సంతరా చెట్టు. చింటూ రోజూ వాళ్ళమ్మ పడుకున్న తర్వాత పక్కనే ఉన్న గ్రామంలో పొలంలో ఉన్న చిన్న చిన్న తీయటి సంతరాలు తెంపడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు అతను మిత్రుడు మింటూని కూడా అతనితో పాటు తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు చింటూ వాళ్ళమ్మ పడుకునే ముందు అతన్ని హెచ్చరిస్తుంది. చూడు చింటూ, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. నేను ఉదయం 4 గంటలకు లేస్తాను. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇంకా చాలా పని కూడా ఉంది. ఇప్పుడు నన్ను 1 గంట పడుకోనివ్వు. అస్సలు సతాయించుకో. నువ్వు పక్క పొలానికి వెళ్ళావంటే అస్సలు బావుండదు. నీకు తెలీదా, అక్కడ పాములు పురుగుల్లాంటివి చాలా ఉన్నాయి. ఏవైనా నిన్ను కరిస్తే ఏమవుతుంది? నువ్వు నా ఒక్కగానొక్క సంతానమిరా. అమ్మా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనెక్కడికి వెళ్ళను. నువ్వు హాయిగా పడుకో. పక్కా. అవునవును, పక్కా. అమ్మ పడుకోగానే ప్రమాణం చింటూ మర్చిపోతాడు. ఇంకా వెళ్ళిపోతాడు అతని మిత్రుడు మింటూ దగ్గరికి, పక్క ఉన్న పొలంలోకి, ఎక్కడైతే తీయటి రసాలు ఉన్న సంత్రాలు ఉన్నాయో. అరే మింటూ, అమ్మ త్వరగా రమ్మని చెప్పింది. ఒకవేళ త్వరగా వెళ్ళకపోతే నేను మాట తప్పిన వాడినవుతాను. తన్నులు పడతాయి. ఓరే అన్నా, నువ్వు కంగారు పడకు. ఫటాఫట్ సంత్రాలను తెంపుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, సరేనా? అదే మంచిది. చింటూ ఇంకా మింటూ పొలంలో పెద్ద పెద్ద చెట్లపైకి ఎక్కుతారు. పటాపట్ సంత్రాలను తెంపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చింటూ వాళ్ళ అమ్మ లేవకన్నా ముందే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మజాగా సంత్రాలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా అతని సంచిలో ఎన్ని సంత్రాలు ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి. కాని ఒక సంత్రా మాత్రం అతను వలవలేకపోతాడు. అతని అమ్మ నిద్రలేవగానే, అమ్మా చూడు, ఈ సంతరాన్ని నేను వలవలేకపోతున్నాను కూడా. అరే, నువ్వు మళ్ళీ పొలానికి వెళ్ళావా? అరే అమ్మా, ఇది నిన్నటి పండు. సరే సరే, చూపించు నాకు. చింటూ వాళ్ళమ్మ ఆ సంత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే చింటూ, ఇది తినే సంత్రం కాదురా, ఇది బంగారంది. ఏమంటున్నావమ్మా? బంగారు సంత్రానా? ఇది చూడు బాబు. అమ్మా, ఇక మన పేదరికం దూరమైపోయింది. మనకు చాలా డబ్బులు కూడా వస్తాయి. ముందు ఇది చెప్పు, నువ్వు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు? చింటూ అతని తల్లికి జరిగిన విషయమంతా చెప్తాడు. ఇద్దరు అమ్మ ఇంకా కొడుకు పొలానికి వెళ్తారు. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మ ఒక పెద్ద చెట్టుని చూస్తుంది. అక్కడ చెట్టుకు ఉన్న సంతరాలన్నీ బంగారంవే ఉంటాయి. అరే చింటూ, ఇదైతే అద్భుతంగా ఉంది. అన్ని సంతరాలు బంగారంవేరా, త్వరగా తెంపు. భగవంతుడు నా మొర విన్నాడు. ఇప్పుడు మన పేదరికమంతా పోయిందే. మనకింకా ఏ బెంగా ఉండదు. ఆగు, నేను కూడా పైకి వస్తాను, ఆగు. ఇద్దరు అమ్మా కొడుకులు చెట్టుపైకి ఎక్కి అన్ని సంత్రాలు తెంపుకుంటారు. ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళ పేదరికమంతా దూరమైపోతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. తెల్ల ఏనుగు ఇంకా వేటగాడి గొడవ. యుగలి అనే ఒక తెల్ల ఏనుగు అడవిలో ఉండేది. అడవి మొత్తంలో కేవలం ఒక్కటే తెల్ల ఏనుగు ఉండేది. ఇంకా అదే యుగలి. అందరూ దాన్ని కోరుకునేవారు, ఇంకా చాలా ఇష్టపడేవారు. యుగలికి నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. యుగలి చూడ్డానికి చాలా అందంగా ఉండేది. అది పగలు రాత్రి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేది. ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్
అడవిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అతను యుగలి స్నానం చేయడం చూసేస్తాడు. వావ్, ఎంత హాయిగా ఉన్నాయి నీళ్లు. ఎండ నుంచి తప్పించుకున్నాను. ఆహా, మజా వచ్చింది. ఇక రేపు ఉదయం మళ్ళీ వస్తాను స్నానానికి. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ భలే ఉంది ఇక్కడ. యుగలిని చూసి ఫోటోగ్రాఫర్ చాలా ఆనందిస్తాడు. అతను యుగలిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంకా అతను ఇలా అంటాడు, అరే, ఇంత అందమైన ఏనుగు. దీని ఫోటోలు లక్షల్లో అమ్ముడుపోతాయి. ఒకవేళ నేను దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే, ఇవాళ నా దగ్గర ఒక జీప్ కూడా ఉంది. ఒకవేళ సాధ్యమవుతుందేమో ప్రయత్నించి చూస్తాను. వేటగాడు హుషారుగా ఆ ఏనుగు అదే యుగలిని పట్టుకుంటాడు. ఇంకా అతని బండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యుగలి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. అరే, కాపాడండి, కాపాడండి. నేను అడవి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. ఈ వేటగాడు నన్ను అతనితో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అమ్మా, నన్ను కాపాడు. అమ్మా, నన్ను కాపాడు. యుగలి అరుపు అడవి అంతా వ్యాపిస్తుంది. ఒకవేళ ఇది ఇలానే అరుస్తూ ఉంటే నేను దొరికిపోయే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా ముందు నేను దీన్ని నోరుని మూసేస్తాను. వేటగాడు ఒక బట్ట తీసుకుని యుగలి మూతికి కడుతూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకుని తన పెండంతో ఆ వేటగాడిని కొట్టి అతన్ని కింద పడేసి కొడుతూ ఉంటుంది. ఇంకా అతనికి దెబ్బ తాకుతుంది. అవకాశం చూసుకుని యుగలి అక్కడి నుంచి వేగంగా పారిపోతూ ఉంటుంది. ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ అందరికీ చెప్తుంటుంది, కాపాడండి, కాపాడండి. నేను వేటగాడిని కొట్టాను. అతను నా వెనకాలే ఉండి ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? ఇవాళ వేటగాడు నన్ను సిటీకి తీసుకుని వెళ్తాడు. కాపాడండి. అరుస్తూ అరుస్తూ యుగలి దాని ఇంటి దాకా వెళ్తుంది. వేటగాడికి బాగా దెబ్బలు తాకుతాయి. ఇంకా అతను యుగలి వెనుక పరిగెత్తలేకపోతాడు. ఇంకా అతని బండి తీసుకుని సిటీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యుగలి విషయమంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది. అరే వా యుగలి, నువ్వు అద్భుతం చేశావు. ఇవాళ నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావు. నీ ప్రాణాలు నువ్వు స్వయంగా కాపాడుకున్నావు. ఇది చాలా పెద్ద విషయం. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పద నా రాజాబాబు, వెళ్ళి భోజనం చేద్దాం. నీకోసం చాలా అరటి పండ్లు తెచ్చారు మీ నాన్న. యుగలి ఆనందపడి హాయిగా అరటిపండు తింటూ ఉంటుంది. ఇవాళ అది చాలా గొప్ప పని చేసింది. చంద చాలా అందంగా పాటలు పాడేది. ఎప్పుడూ ఆమె వాకిట్లో చెట్టు కింద కూర్చొని పాటలు పాడేది. కాని ఎప్పుడు ఆమె పాటలు పాడుతున్నా ఒక నల్లని కాకి అక్కడికి వచ్చి కావు కావుమంటూ ఉండేది. కావ్ కావ్ లాలా లాలా. కావ్ కావ్. అబ్బా, ఈ కాకి మళ్ళీ వచ్చిందా? ఎప్పుడు పాట పాడుతున్నా ఈ కాకి వచ్చి నా పాటలు పాడి చేస్తుంది. అమ్మా, ఏదో ఒకటి చెయ్యి. అరే, ఏం చెయ్యాలి? నువ్వు పాటలు పాడగానే ఈ కాకి వచ్చేస్తోంది. నేనేం చెయ్యాలి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను బాగా సంగీతం నేర్చుకున్నాను. నిన్ను లతా మంగేష్కర్లా పాడతానని మా మాస్టర్ అంటారు, తెలుసా? అవునా? ఏమో అమ్మా, నాకైతే సంగీతం గురించి ఏమీ తెలీదు. నీ పాటలు నాకేం అంత బాగా అనిపించవమ్మా. నీకన్నా కాకి చాలా బాగా పాడుతుంది. అమ్మా, నువ్వెప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు. ఒకరోజు గ్రామంలో గట్టిగా డోలు మోగిస్తూ ఉంటారు. వినండి, వినండి, వినండి. రాజకుమారి సంగీతం నేర్చుకోవాలని అనుకుంటుంది. గ్రామంలో సంగీతం నేర్పేవారెవరైనా ఉంటే రాజకుమారికి సంగీతం నేర్పించాలి. బదులుగా బంగారు నాణేలు ఇవ్వబడును. చూడమ్మా, చూడు ఏం జరుగుతుందో చూడు. నేను రాజ్మహల్కి వెళ్ళి రాజకుమారికి సంగీతం నేర్పిస్తాను. ఇది మంచి ఆలోచనే. వెళ్ళు, వెళ్ళి నీ కోరిక కూడా తీరుతుంది. ఈ కాకి బాధ నుండి కూడా బయటపడొచ్చు. అవునమ్మా, అది కూడా నిజమే. చంద రాజ్మహల్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు సంగీతం నేర్పమని చెప్తారు. రాజకుమారి చాలా బాగా పాట పాడుతుంది. రాజకుమారుడు చాలా ఆనందించి ఆమెకు బంగారు కాకినిస్తాడు. రాజకుమారి గారు, మీరు నాకు కాకిని ఎందుకిచ్చారు? అప్పుడు రాజకుమారి ఇలా అంటుంది.
చందా, మేము అడవికి వేటకు వెళ్ళి వస్తుంటే గ్రామంలో ఎవరో పాట పాడుతుంటే తనతో పాటు కాకి కూడా పాడుతూ ఉంది. కానీ ఎవరో నాకు సరిగ్గా తెలియదు. ఊర్లో దండోరా వేయించాను. ఎవరైనా సంగీతం నేర్పే అమ్మాయి దొరికితే నేను కూడా సంగీతం నేర్చుకుంటానని చెప్పాను. చందాకి ఆ కాకి యొక్క గొప్పతనం బాగా తెలిసొచ్చింది. బంగారు కాకిని తీసుకుని ఇంటికి చేరుకుంది. వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పింది. ఆహా, వావ్, ఈ కాకి నీ పాలిట దేవుడిలా కనిపిస్తోంది. నువ్వు రోజంతా తిడుతూ ఉండేదానివే, కాని రాజకుమారి ఆ కాకిని చూసే నిన్ను పిలిచింది. వెళ్ళి దానికి నీళ్లు తాగించు. ఈ కాకిని నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్పాలి. పద, పాట మొదలు పెడదాం. కాకి మరియు చందా మళ్ళీ పాట పాడడం మొదలు పెడతారు. లాలా లాలా లాలా. కావ్ కావ్. బంగారు కాకిని తన రూంలో డెకరేట్ చేసి దానిని చూసుకుంటూ చాలా ఆనందపడుతుంది. ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ, చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరి దగ్గర ఏ పని లేదు. రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు పూర్తి గ్రామమంతా ఒక పుకారు పాకుతుంది. ఏంటి అంటే తొందరలోని గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని. చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు. అరే యార్, ఈ దొంగ ఎవడు? కష్టపడి సంపాదించేది లేదు, కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు. కానీ ఇది చాలా తప్పురా. ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు. ఇది చాలా తప్పు. అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ దొరికితే మనం అతన్ని పోలీసులకు పట్టిద్దాము. ఆహా, అదిగో అక్కడ చూడు. పోలీసులు వాళ్ళని పట్టుకుంటే 10,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా. ఇద్దరి మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు. వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదని, ఇంకా దొంగ పట్టుబడాలి అని. ఇద్దరూ పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది. అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి. అరే మిత్రమా, ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది? పద, అదేంటో చూద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు, గుర్రం మీద కూర్చుని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గొంతులో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది. ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు. అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు. అరే వాహ్, మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు 10,000 రూపాయల బహుమతి మీకు సొంతమైంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఒక దొంగ వాళ్లతో, మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. అరే వెళ్ళు వెళ్ళు. జనాల్ని మోసగించటం, జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని. జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు. ఇలాంటి బెదిరింపులకి మేము భయపడము. ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు. ముసలి బంగారు గుడ్లు. నదిలో చాలా ముసలులు ఉండేవి. అదే నదిలో ఒక జలకన్య కూడా ఉండేది. ముసలి జలకన్యని బాగా చూసుకునేది. జలకన్యకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేది. జలకన్యలు కూడా అలానే ఉండేవి. ఎవరి వల్ల ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక చిన్న ముసలి దాని తల్లితో పాటు కూర్చొని ఉంటుంది. దాని తల్లి గుడ్లు పెడుతూ ఉంటుంది. కానీ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి ఆ చిన్న ముసలి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, ఏమైంది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఈ గుడ్ల నుంచి నాకు తమ్ముడు లేదా చెల్లి వస్తారు కదా. గర్భవతి ముసలి దాని బిడ్డతో ఇలా అంటుంది. అవును బాబు, నువ్వు సరిగ్గా చెప్తున్నావు.
కానీ రోజు రోజుకి నాకు కంగారు పెరిగిపోతూ ఉంటుంది. ఈ అడవిలో రోజు ఏదో ఒక కొత్త ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మన గుడ్లు విరిగిపోతే, ఎవరైనా మనపైన దాడి చేస్తే, మన గుడ్లు ఎవరైనా దొంగతనం చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పు. నేను నీళ్లలో ఉండలేకపోతున్నాను, బయట ఉండలేకపోతున్నాను. ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక చమత్కారం చేయాలి. నేను ప్రతిసారి నా పిల్లల్ని పోగొట్టుకోలేను. పోయిన 2 సార్లు నుంచి నా గుడ్లు ఎవరో ఒకరు వేటాడి తిని వెళ్ళిపోతున్నారు. తల్లి బిడ్డలు మాట్లాడుకుంటూ ఉండగా నీటి లోపల ఉన్న జలకన్య వాళ్ళ మాటలు వింటుంది. ఇంకా వెంటనే నీటిలో నుండి బయటకు వచ్చి, అరే అరే, ఇంత పెద్ద విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఇది ఎప్పుడు జరిగింది? ఇంకా ఎలా జరిగింది? మా జలకన్యలం ఈ నదిలో ఉన్నంత వరకు మీ ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను మాయతో నీ గుడ్ల రంగుని మార్చేస్తాను. ఇవి బంగారు దృఢమైన గుడ్లలా మారుతాయి. వీటిని ఎత్తడం చాలా కష్టం. ఇంకా వీటి సమయం వచ్చిన వెంటనే గుడ్లలో నుండి పిల్లలు బయటికి వస్తాయి సురక్షితంగా. నువ్వు కంగారు పడకు. నిజంగానా? నిజంగా నీ దగ్గర అలా మాయ ఉందా జలకన్య? అలా ముసలి జలకన్యని అడుగుతుంది. అప్పుడు ఆ జలకన్య, హా అవును, ఒకవేళ నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే 2 సార్లు నీకు జరిగిన ఇబ్బంది జరగకుండా ఉండేది. అప్పుడు మొసలి దాని గుడ్లని జలకన్యకు చూపిస్తుంది. ఆ జలకన్య దాని కర్ర తిప్పిన వెంటనే ఆ గుడ్లు బంగారంలా మారిపోతాయి. ఇంకా అవి ఎంత బరువుగా అవుతాయంటే వాటిని ఎత్తడం చాలా కష్టం. ఇప్పుడు హాయిగా ముసలి ఇంకా దాని బిడ్డ నీటిలో తిరగడం మొదలుపెట్టాయి. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లు పగిలాయి. ఇంకా పిల్లలు బయటకు వచ్చాయి. తల్లి ముసలి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా దాని కొడుకు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. వావ్, నా తమ్ముడు చెల్లి చాలా అందంగా కనిపిస్తున్నారు. అమ్మా, మనం జలకన్యకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. ముసలి ఆ జలకన్యకి ధన్యవాదాలు చెప్తుంది. ఇంక దాని పిల్లలతో ఆనందంగా ఉంటుంది. కట్టెల గుర్రం. ముఖేష్ ఒక నిజాయితీ గల వ్యాపారి. అతనికి 3 పిల్లలు ఉండేవారు. సోన, గుడ్డు, చిక్కి. ఆ 3 పిల్లలు బొమ్మల కోసం ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. అప్పుడు ముఖేష్ వాళ్లతో ఇలా అంటాడు, బయటకెళ్ళి ఆడుకోండి. కానీ బయటికి వెళ్ళొద్దని అమ్మ చెప్పింది నాన్నగారు. మీరు వాళ్ళని బయటకు వెళ్ళమని ఎందుకంటున్నారు? బయట కరోనా మహమ్మారి ఉందని మీకు తెలీదా? ఇంట్లో ఉండి ఆడుకోవడమే మంచిది. సరే కానీ కాస్త అల్లరి తగ్గించమని చెప్పు. పిల్లలు, ఇంకా అల్లరి ఆపండి, చదువుకోండి, కూర్చొని. ఆ 3 పిల్లలు ఎప్పుడు ఆడుకున్నా గొడవ పడేవారు. వాకిట్లో గొడవ చేసేవారు. నీకు ముందే చెప్పాను కదా ముందు ఆట నాదని. అక్క, నువ్వెప్పుడు ఇలానే చేస్తావు. ఈ రోజు నేను ముందాడుతాను. మీ ఇద్దరు ఇలాగే చేస్తారు, అందుకనే నాకు అదే ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వరు. ఆ 3 గొడవ చూసి ముఖేష్ బాధపడతాడు. దేవుడా, ఈ పిల్లలు ఎప్పుడు మారుతారు? నాన్నగారు, నాకు కొన్ని బొమ్మలు కావాలి. సరే, తప్పకుండా తెస్తాను. మీరెప్పుడు అలాగే అంటారు, కానీ తీసుకురారు. ముఖేష్ వాళ్ళ పిల్లల ఆనందం కోసం మిగిలిపోయిన కట్టెలతో ఒక చెక్క గుర్రాన్ని తయారు చేస్తాడు. దాని కింద చెక్కతో ఊగుతూ ఆడుకునేలాంటి చెక్కని అమరుస్తాడు. అది చూసి పిల్లలు చాలా ఆనందపడతారు. వావ్, నాన్నగారు, దీని మీద నేను కూర్చుంటాను. లేదు, నేను కూర్చుంటాను. ముందు నేనందరికన్నా చిన్నవాణ్ణి కదా. 3 పిల్లలు మళ్ళీ గొడవ మొదలు పెడతారు. ఆగండి పిల్లలు, ఒక్కొక్కరు ఒక్కోసారి ఆడండి. చూడండి, గొడవ మళ్ళీ పెరిగింది. పర్వాలేదులే, చెక్క గుర్రాలు ఇంకా తయారు చేస్తాను నేను. ముఖేష్ మరియు అతని భార్య నవ్వుకుంటారు. పిల్లలు 3 దగ్గర 3 గుర్రాలతో ఉండడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటారు. ఆ గుర్రాలపై కూర్చొని పాటలు పాడుకుంటూ హాయిగా ఆడుకుంటారు. నాన్నగారు, ఈ గుర్రం నాకు చాలా నచ్చింది. ఎప్పుడూ దీని మీద కూర్చునే ఉండాలనిపిస్తుంది. స్కూల్లో చెప్పిన పాఠాలు, పద్యాలు అన్నీ దీని మీద కూర్చుంటేనే గుర్తొస్తున్నాయి. ఏవండి, మన కాలనీలో ఉన్నవారంతా మీరు చేసిన గుర్రాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. మీ పిల్లలు ఇంత శబ్దం లేకుండా ఆడుతున్నారు, అసలు ఉన్నారా లేరా అన్నట్లుగా ఉన్నారు అంటున్నారు. ఇంకో మాట, మీకు టైం ఉన్నప్పుడు శీల మరియు మంచు పిల్లల కోసం కూడా మీరు చెక్క గుర్రాన్ని చేసి ఇవ్వండి. పిల్లలు వాటితో ఆడి చాలా ఆనందపడతారు. స్కూల్ పాఠాలు చదవడం పిల్లలకు మంచి ఆటలా మారిపోయింది. గుర్రం ఊగుతూనే చదవాలనుకుంటున్నారు.
మీరు ఈరోజు అన్నింటికన్నా పెద్ద మంచి పని చేశారు. నాకు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. అందులో గొప్పేముంది? పిల్లలందరూ కూడా ఒకటే. వాళ్ళకి నేను చెక్క గుర్రాలు తయారు చేసిస్తాను. ఈ విధంగా ప్రజలంతా ముఖేష్ని చెక్కగుర్రం బొమ్మల వ్యక్తిగా పిలవసాగారు. అలా ముఖేష్ రకరకాల చెక్కగుర్రాలు చేసి మార్కెట్లో అమ్మసాగాడు. పిల్లలందరి ముఖాలపై ఒక ఆనందంతో కూడిన చిరునవ్వు నింపాడు.